హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను దర్శన్. ఈరోజు మనము నేటి ఉద్యోగ వార్తల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వార్తలు సేకరించడానికి సుమారు 10 నుంచి 12, 13 న్యూస్ పేపర్లు చదివి అందులో పేపర్స్ అంటే మనకు కావాల్సినటువంటి ఉద్యోగ వార్తలన్నీ కట్ చేసి వాటన్నిటిని పీడిఎఫ్ రూపంలో మార్చి ఈ విధంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంటే ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్ చూడకపోవచ్చు. సో అన్ని న్యూస్ పేపర్లలో అన్ని రకాల వార్తలు రావు. ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్క రకమైన వార్త వస్తుంది. సో మనకేంటంటే మన ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా అప్డేట్స్ కానీ ఉంటే మరి తెలుసుకునే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ అన్ని పేపర్లు ఓపికగా చూడకపోవచ్చు. అన్నింటినీ సేకరించి సో రెగ్యులర్గా ఈ విధంగా మనకు వార్తలు అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో మీకు కావాల్సిన సమాచారం దగ్గర మరి ఫోకస్ పెట్టండి. ఇంకోటి, ఈ వార్తలన్నింటినీ కూడా నేను మనకు వాట్సాప్ ఛానల్ ఉంది. సో ఆ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరందరూ అక్కడ మరి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ మీకు స్పెసిఫిక్గా ఈ కటింగ్స్ అన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో రెగ్యులర్గా మీకు అందించడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో పొద్దున కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఇంకా ఏవైనా సెపరేట్ అప్డేట్స్ వస్తే కానీ వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి మాకు సపోర్ట్ చేయండి. సో ముందుగా వచ్చినట్లయితే గురుకులాల్లోనూ డే స్కాలర్ చదువు అందిద్దాం. మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే మరి గురుకుల పాఠశాలల్లో కూడా మరి రెగ్యులర్ పిల్లలు వెళ్ళి మరి పొద్దున వరకు వెళ్ళి పొద్దున్న దాకా చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చే విధంగా, అంటే కొంతమంది హాస్టల్లో ఉంటారు, మరి కొంతమంది డే స్కాలర్స్ కూడా మరి అవకాశం ఇద్దామని చెప్పేసి ఆ దిశగా సాధ్యాలపై అధ్యయనం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ఇది ఒక అప్డేట్. ఇంకోటి, పట్టణాలు నగరాల్లో ప్రభుత్వ పాఠశాలలు పెంచండి. పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ప్రభుత్వ పాఠశాల అంటే గవర్నమెంట్ స్కూల్స్ పెంచండి అని చెప్పేసి అంటున్నాడు. ఇంకోటి, విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ వార్త వచ్చింది. అంటే 571 పాఠశాలలు మళ్ళీ కొత్తగా మరి ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ చేస్తారట. మరి ఆ స్కూళ్ళల్లో మరి ఏం చేస్తారో, మరి నాణ్యమైన భోజనం అందించడము, డ్రెస్సులు, దాంతోపాటు క్వాలిటీ ఫుడ్ ఇవన్నీ పెడతారట. ఇంకోటి, మనకు ఒక 8,000 రూపాయల శాలరీ ఇచ్చి ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో విద్యా వాలంటీర్లను కూడా నియమిస్తారని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. సో ఏది ఏమైనా మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో నోట్ బుక్స్ కానీ మరి టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇవ్వటం జరిగింది. ఈపాటికి మా స్కూల్లో కూడా మేము పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ రోజే. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో కాకపోతే గురుకులాల్లో మరి కొన్ని మార్పులు చేర్పులు చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. మరి ఇది జరుగుతుందా మరి జరగదా ఏదో చూద్దాం. సో ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు నెక్స్ట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగాన్ని కాపాడాలి. మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏవైతే ఉంటాయో ఉద్యోగ నియామకాలు చేసేటువంటి సంస్థలు రాజ్యాంగాన్ని కాపాడాలి, సో హక్కుల్ని కాపాడాలని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఇక్కడ అభ్యర్థుల ఎంపికలో టీపీఎస్సీ స్థిరంగా ఉండాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంట ఉద్యోగాలు ఇచ్చే ముందు ఎలాంటి మరి అవకతవకత జరగకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి అని చెప్పేసి దాని ఉద్దేశం అన్నమాట. సో ఈ విధంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. షామీర్పేట నల్సార్ క్యాంపస్లో 2 రోజుల పాటు జాతీయ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. సో మన రాష్ట్ర గవర్నర్ గారు మరి ఈ విధంగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉద్యోగాలు పారదర్శకంగా వేయాలని చెప్పడం జరిగింది. సో అయితే గత ప్రభుత్వం కూడా టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో మరి దానివల్ల మరి ఆ నోటిఫికేషన్లు అన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తే మొన్న కూడా మళ్ళీ ఇది ఒక ఇష్యూ జరుగుతుంది. అంటే 2010-11 తర్వాత ఇప్పటి వరకు సుమారు 14-15 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయలేదు. సో మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అట్లీస్ట్ చిన్నగా ఇప్పుడు గ్రూప్ 4 స్థాయి కానీ, విలేజ్ స్థాయి కానీ, మండలి స్థాయి కానీ, ఈ స్థాయి పోస్టులన్నింటినీ ఏడాదికోసారి, ఏడాదిన్నరకోసారి నోటిఫికేషన్ ఇస్తూ 2 ఏళ్ళకోసారి డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు భర్తీ అట్లీస్ట్ 2 years భర్తీ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, మనకు 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు టైం తీసుకుంటున్నారు. గ్రూప్ 2 పోస్టులు కూడా అప్పుడు ఒక 10 ఏళ్లలో ఒకసారి 2 సార్లు ఇస్తున్నారు. సో ఈ విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ఉద్యోగులే కీలకం కాబట్టి డైరెక్ట్ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వచ్చి ఇలా ఊర్లలో పనులు చేయరు, ఉద్యోగులే చేస్తారు.
కాబట్టి ఈ విధంగా కొత్త జిల్లాలు మారినాయన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఆశతో మరి ప్రిపేర్ అయ్యారు. కానీ కొత్త జిల్లాలైనా, కొత్త మండలాలని, కొత్త పోలీస్ స్టేషన్లు అయినా కానీ నియామకాలు మాత్రం కాలేదు. ఉన్న వాళ్ళకి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనా ఆ భర్తీ చేయాలి ప్రతి పోస్టును, ఆ పోస్టులను కూడా పారదర్శకంగా భర్తీ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఇక ప్రభుత్వ బడుల్లో ఫలితాలు అదరాలి అని చెప్పేసి కొత్తగా 571 స్కూళ్ల ఏర్పాటు అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. విద్యార్థుల్లో పరిజ్ఞానంతో పాటు నైపుణ్యం ముఖ్యం, విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఇంతకుముందు ఉన్నటువంటి వార్తనే అది. సో ఈ విధంగా 571 కొత్త స్కూల్ ఏర్పాటు చేయాలంటున్నారు. మరి అలాంటప్పుడు మరి ఆల్రెడీ ఉన్నటువంటి స్కూళ్ళల్లో పిల్లలు లేరు అనే నెపంతో మరి ఎన్నో స్కూళ్ళు మూసేస్తున్నారు కదా. వాస్తవం చెప్పాలంటే ఈ కొత్త గురుకులాలు నిర్వహించడం ఏంటి, ఆ గురుకులాలు ఏర్పాటు చేయడం ఏంటి, కొత్త బిల్డింగులు లేకపోతే పాత బిల్డింగులు ఎవరెవరో వేరే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర బిల్డింగ్లు రెంట్కి తీసుకొని చివరకు ఆ రెంట్ కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి తాళాలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి లేని కొత్త ఖర్చులు, అధిక ఖర్చులు, ఇప్పుడు కొత్త గురుకులాలు ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలా? బిల్డింగ్లు కట్టాలా, కొన్ని కోట్లు అయితే కాంట్రాక్ట్లు వేస్ట్, అంత టైం వేస్ట్. ఆ బిల్డింగ్ కట్టాలంటే 5-6 ఏళ్ళు టైం వేస్ట్. సరే, ఓ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అద్దె చెల్లించి ఉంటాము, ఏదో ఒక రోజు అద్దె చెల్లించకపోతే వాళ్ళు కూడా వెళ్ళిపో అనే పరిస్థితి వస్తుంది. కొత్త టీచర్లను రిక్రూట్మెంట్ చేయాలి. ఇవన్నీ చేసేవారు ఉన్నటువంటి స్కూళ్ళు ఆల్రెడీ ప్రతి గ్రామంలో ప్రభుత్వానికి కొంత గవర్నమెంట్ అఫీషియల్గా స్కూల్ కోసం కొంత కేటాయించిన భూమి ఉంది. ఆ ఉన్న స్కూల్లోనే మంచి బిల్డింగులు, బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించి మరి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే కాదు, ఇక్కడ రాజకీయ నాయకులు కూడా వాళ్ళు 10 మంది పబ్లిక్కి వాళ్ళకు నమ్మకం కలిగించడం కోసం వాళ్ళ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేయాలి. అప్పుడు ప్రభుత్వ అధికారులు కావచ్చు, టీచర్లే కాదు, ఎంఆర్ఓలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ మనవరాళ్ళని వాళ్ళందరినీ ప్రభుత్వ స్కూళ్ళలో మొత్తం ప్రైవేట్ అనే వ్యవస్థని పక్కన పెట్టి గవర్నమెంట్ స్కూళ్ళలోని చదివిస్తే అప్పుడు ప్రజలు కూడా మరి ఇంకా దాన్ని స్వాగతిస్తారు. సరే, ఉన్న పాఠశాలలన్నా డెవలప్మెంట్ చేయాలంటే అట్లీస్ట్ ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ ఉంటున్నాయి. ఎక్కడైనా కొన్ని చిన్న ప్రైమరీ స్కూళ్ళకు ప్రాబ్లం అవుతుంది, హై స్కూల్లో పెద్ద ప్రాబ్లం కావట్లేదు. హై స్కూల్లో కూడా 100 లోపు ఉన్న స్కూల్ చాలా ఉన్నాయి. సో టీచర్లు ఉన్నారు, సరే, దానికి తగిన విధంగా ఆల్టర్నేటివ్ కూడా విపరీతంగా ఉండటం వల్ల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళు బ్రహ్మాండంగా తయారు చేసి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో చదువు నేర్పించిన పిల్లలు వాళ్ళని గురుకులాల వాళ్ళు వచ్చి ఎగ్జామ్ పెట్టుకుని వాళ్ళు తీసుకుపోతారు. మోడల్ స్కూల్ వాళ్ళు వచ్చి మంచి పిల్లలు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. చివరికి కేజీబీవీలు అందరు గురుకులాలు, దాంతోపాటు మోడల్ స్కూల్స్, కేజీబీవీలు ఇవంతా పోయిన తర్వాత నవోదయ వీళ్ళంతా పోయిన తర్వాత ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. ఇలాంటివి లేకుండా ఒకప్పుడు ఎక్కడో ఒకసారి గురుకులాలు ఉండే ఉన్న గవర్నమెంట్ స్కూల్ బ్రహ్మాండంగా నడిచినాయి. మరి ఈ విధంగా ఒక్కొక్క స్కూల్లో 5 క్లాసులు ఉంటే ప్రైమరీ స్కూల్లో 1st నుంచి 5th వరకు సబ్జెక్ట్ వైజ్గా ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఒక క్లాస్కు ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఇస్తే ఎంతమంది పిల్లలను ఉండదు. 5 టీచర్లు ఉండి ఒక హెడ్ మాస్టర్ ఉంటే బ్రహ్మాండంగా ప్రైమరీ వ్యవస్థ కూడా బాగుపడుతుంది. ఇది కాకుండానే ఉన్న ఒకరిద్దరికి మళ్ళీ ఆఫీస్ వర్క్లు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వర్క్లు, స్టేట్ గవర్నమెంట్ వర్క్స్, అవి ఇవి అటెండెన్స్ పనులు, మిడ్ డే మీల్స్ పనులు, ఇవన్నీ చూసేసరికి వాస్తవం చెప్పాలంటే విద్యా బోధనకు కేటాయించాల్సిన సమయం వేరే పనులకు వెళ్ళిపోతుంది. సో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటివి లేకుండా ప్రభుత్వం మరి ఉపాధ్యాయులకు టీచింగ్ పనులు తప్ప వేరే పనులు లేకుండా ఉండాలి. సో అలాంటప్పుడు వేరే ఆపరేటర్లను పెట్టుకోవాలా, ఇన్స్ట్రక్టర్లను పెట్టుకొని ఆఫీస్ వర్క్ చేయడానికి సపరేట్ అన్న క్యాండిడేట్లు పెడితే ఒక 20,000 శాలరీ ఇచ్చి 30,000 శాలరీ ఇచ్చి ఒక కాంట్రాక్ట్ తరఫున ఏదో ఒక రంగం పెడితే బ్రహ్మాండంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ చేయట్లేదు. ఇక తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు, అంటే శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేక చివరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసేసే పరిస్థితి కూడా వచ్చే అవకాశం రావచ్చు ఫ్యూచర్లో. సచివాలయంలో 74 మంది తొలగింపు, ఏప్రిల్ 1 నుంచే జీతాల చెల్లింపు నిలిపివేత. త్వరలో మరింత మంది తొలగింపునకు రంగం సిద్ధం. జిల్లాల్లో హెచ్ఓడీలలో పనిచేస్తున్న సిబ్బంది పైన కన్ను, తొలగించిన వారిలో సబార్డినేట్లను, డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు. సో ఇట్లా అనేక రకాలైనటువంటి ఉద్యోగులని మరి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించడం జరిగింది.
ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందిని కూడా తొలగించే అవకాశాలు వాళ్ళకి శాలరీ కూడా ఇవ్వలేదు కదా. సో ఈ విధంగా జరుగుతుంది ప్రక్రియ. ఇంకోటి జూలై 25 నుంచి సివిల్ సర్వీసుల శిక్షణ తరగతులు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది మనకు. మరి ఇక్కడ ఈ సివిల్ సర్వీసులు ఏవైతే ఉంటాయో వాటికి శిక్షణ తరగతులు అయితే ఉంటాయట. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి వెల్లడి. సో ఈ విధంగా వచ్చే నెల 20వ తేదీ నుంచి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ తరగతులు ప్రారంభం కానున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రకటనలు తెలిపారు. ఎవరైనా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, మరి ఫ్రీగానే ఉచితంగానే మరి ట్రైనింగ్లు అయితే ఇస్తారంట. ఎవరైనా మరి కోచింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫ్రీగానే కాబట్టి మరి వెళ్ళొచ్చు. సో దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ సివిల్స్ ప్రిపేర్ అవుతారో అలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మీకు కావాలంటే మనకు వాట్సాప్లో కూడా పూర్తి విషయాలు అక్కడ అందుబాటులో ఉంటాయి, చూసుకోవచ్చు. ఇక విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం అని ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండాలి. కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభం అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇదే ఇంతకుముందున్న వార్తనే మళ్ళీ అన్ని రకాల పేపర్లు ఇదే వార్తను రాయడం జరిగింది. కొత్త వార్త విషయానికి వచ్చినట్టు మరి ఇక్కడ నర్సింగ్ అధ్యాపకులేరి అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత, ఐఎన్సి మార్గదర్శకాలకు తిలోదకాలు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇది నమస్తే తెలంగాణలో ప్రచురితమైన వార్త. మరి నర్సింగ్ విద్యను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని, అరకొర వసతులతో అద్దె భవనాలు నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారని, ఆ కళాశాలలో సరైన ఫ్యాకల్టీ కూడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఐఎన్సి మార్గదర్శకాల ప్రకారం నర్సింగ్ కళాశాలలో ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక చొప్పున అధ్యాపకులు ఉండాలి. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు అయితే ఉండాలా. ఇది మరి రూల్ అన్నమాట, ఐఎన్సి రూల్. సో అప్పుడే బోధన సరిగ్గా జరుగుతుంది. కానీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 16 నర్సింగ్ కళాశాలల్లో ఇది ఎక్కడ కూడా అమలు కావట్లేదట. ఇక అంటే మనము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూప్స్ పోస్టులే కాదు, టీచింగ్ పోస్టులు, పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఇతర అన్ని రకాల డిపార్ట్మెంట్లలో కూడా మరి ఇక్కడ అధ్యాపకుల కొరత అయితే ఉంది. వీలైనంత త్వరగా ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి పెట్టి ఏమన్నా చేసి ఎట్లన్నా చేసి నిధులు సమకూర్చుకొని ఈ నిరుద్యోగుల యొక్క మరి బాధలను అర్థం చేసుకోవాలి. అలాగే పాలన కూడా కుంటుపడకుండా ఉండడం కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలి. ఈ విధంగా మొత్తం మీద కరీంనగర్తో పాటు కొడంగల్, ఆందోళ్, నిజామాబాద్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, ఆసిఫాబాద్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, మెదక్, ములుగు, యాదాద్రి, భువనగిరి, నారాయణపేట, నిర్మల్, రామగుండంలో ప్రారంభమైన ఈ కళాశాలలో ఇప్పటి వరకు ఒక్క చోట కూడా పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ నియామకం జరగలేదు. సో ఈ విధంగా మరి ఫ్యాకల్టీ నియామకం జరగకపోవడం పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక 18 నుంచి సిపి గెట్ రిజిస్ట్రేషన్లు మనకు పీజీ కామన్గా మరి అన్నింటికి సంబంధించినటువంటి పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ మరి 18 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంట. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి మనకు వార్త అయితే వచ్చింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆగస్టు మొదటి వారంలో ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఆగస్టు ఫస్ట్ వీక్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఈసారి కొత్తగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో కోర్సుల్లో చేరిక అని చెప్పేసి ఒక వార్త అయితే హైలైట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏపీ కోట కట్, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా రాసుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క కోట అయితే కట్ చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్ర ప్రవేశాల గడువు మరియు ముగిడంతో ఈసారి ఏపీ కోటా సీట్లకు కోత పెట్టారు. ఇది వరకు 15% సీట్లు ఉండగా ఇక నుంచి ఏపీ విద్యార్థులు అదర్ స్టేట్ కోటాలో పోటీ పడాల్సి వస్తుంది. సో ఇది కట్ చేయడం జరిగింది. సగం సీట్లు కూడా నిన్నట్లేవు కాబట్టి ఇదంతా చూసుకోవచ్చు. ఈ వార్త కావాలనుకుంటే మరి మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి తప్పకుండా. ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు దీంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
సిపి గెట్ షెడ్యూల్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం ఎప్పుడంటే జూన్ 18కి మరి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్లకు తుది గడువు అంటే చివరి డేట్ వచ్చినట్టయితే జూలై 17. అంటే మనకు జూన్ 18 నుంచి జూలై 17 ఆల్మోస్ట్ ఒక 1 month టైం అయితే ఇచ్చారు. ఇక 500 ఆలస్య రుసుంతో గడువు ఇచ్చారు కొత్త రోజులు. సో అదేంటంటే మనకు జూలై 24 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. జూలై 24 వరకు 500 లేట్ ఫీజుతో, మామూలు ఫీజుతో ఇంకా లేట్ ఫీజు 500 కలిపి మరి ఆ టైం ఇచ్చారు. ఇంకా లేట్ అయిన 2,000 రూపాయలు ఆలస్యంగా మరి కట్టి మరి లేట్ ఫీజు కట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి టైము జూలై 28. అంటే మామూలుగా రిజిస్ట్రేషన్ మనకు జూన్ 18 నుంచి జూలై 17 వరకు అప్లై చేసుకోవచ్చు అందరూ. ఇంకా 500 లేట్ ఫీజుతో మరి ఇంకొక 4 రోజులు, ఇంకొక 1 వారం అయితే పెంచారు. ఆ తర్వాత ఇంకొక 4 days 5 days ఇంకా 2,000 లేట్ ఫీజుతో పెంచడం జరిగింది. మరి ప్రవేశ పరీక్షలు మాత్రం ఆగస్ట్ 1st వీక్లో అయితే ఉంటాయి. ఈ విషయం గమనించవచ్చు. ఇక తర్వాత వచ్చినట్టు మనకు ఇంకొక వార్త వచ్చింది. మనకు త్వరలో మహిళా వర్సిటీ విభజన పూర్తి. ఇక్కడ మహిళా యూనివర్సిటీకి సంబంధించిన విభజన పూర్తి అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి త్వరలోనే పూర్తి స్థాయి వర్సిటీగా ఏర్పడింది. ప్రస్తుతానికి యూనివర్సిటీ కేవలం ఇన్ఛార్జ్ వీసీని మాత్రం ప్రభుత్వం నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కోటి మహిళా కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మార్చిన నేపథ్యంలో అక్కడ అంటే ఏం లేదు, ఏదైతే యూనివర్సిటీ ఓయూ పరిధిలో ఉన్నటువంటి కోటి ఉమెన్స్ కాలేజ్ ఉందో దాన్ని సెపరేట్గా మరి ఉమెన్స్ యూనివర్సిటీగా మరి మార్చడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి యూనివర్సిటీ పరిధిలో ఏర్పడబోతుంది త్వరలో. సో ఇప్పుడు ఇన్ఛార్జ్ బీసీ అయితే ఉన్నాడు, త్వరలో సెపరేట్ కాబోతుంది. సో ఆప్షన్లకు అవకాశం కల్పించిన ఉస్మానియా యూనివర్సిటీ ఆ తర్వాత బోధనేతర సిబ్బందిపై స్పష్టత, అనంతరం పూర్తి స్థాయి యూనివర్సిటీగా ఏర్పడుతుంది. మరి ఎవరెవరు బోధించాలి, ఎవరు ఏంది కథ అనేది స్టాఫ్ సంబంధించిన నోటిఫికేషన్ ఎట్లా, కాంట్రాక్ట్ తీసుకుంటారా, మరి రెగ్యులర్ అయితే ఇప్పటికిప్పుడు భర్తీ చేసే ఛాన్స్ అయితే లేదు. మరి ఈ అకాడమిక్ ఇయర్ క్లాసులు జరగాలంటే డెఫినెట్గా మనకు పూర్తి స్థాయిలో కాకపోయినా కాంట్రాక్ట్ తాత్కాలిక పద్ధతిలో అయినా సరే మనకు నియమించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక తర్వాత ప్రీ ప్రైమరీ వాలంటీర్కి 8,000 వేతనం. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి ప్రీ ప్రైమరీ తరగతుల కోసం నియమించుకోనున్న విద్యా వాలంటీర్కు నెలకు 8,000 రూపాయలు, ఇక 6,000 ఆయాకు మాత్రం 6,000 చొప్పున గౌరవ వేతనంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. సో తాజాగా 210 ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నట్లు మరి ప్రభుత్వం ప్రకటించింది. 210 స్కూళ్ళలో మరి ప్రీ ప్రైమరీ అంటే మనకు ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా అఫీషియల్గా ఈసారి 210 స్కూళ్ళు సెలెక్ట్ చేశారు. ఇంకా తర్వాత ఈ స్కూళ్ళ సంఖ్యను పెంచుతారు. నాకు తెలిసి నెక్స్ట్ అకాడమిక్ ఇది కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్మోస్ట్ అన్ని ఊర్లలో కూడా ఇది అమలయ్యే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత నేటి నుంచి డీసెట్ వెబ్ ఆప్షన్లు అని చెప్పేసి వచ్చింది. డీసెట్కి సంబంధించిన ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్లు స్టార్ట్ అవుతున్నాయి. ఈ నెల 17 వరకు మరి ఆప్షన్లు ఎంచుకోవచ్చని 20వ తారీఖున సీట్లను కేటాయిస్తామన్నారు. మరి సీట్లు పొందిన వారు ఈ నెల 21 నుంచి 24 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ పొందాలన్నారు. ఈ నెల 25 లోపు సీట్లు పొందిన కాలేజీలో రిపోర్ట్ చేయాలని. జూలై 1 నుంచి మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభమవుతాయి. సో ఈ విధంగా ఫస్ట్ ఇయర్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయంట. సో ఈ విధంగా మరి ఈరోజు మొదటి రోజు కాబట్టి వీటన్నింటినీ ఒక పీడిఎఫ్ రూపంలో మార్చి దాన్ని మళ్ళీ మెయిల్ చేసి దాన్ని ఫోన్లోంచి మళ్ళీ డిజిటల్ బోర్డుకు కనెక్ట్ చేసి సో ఇదంతా ఒక ప్రయోగం లాగా చేశాను. ఒకవేళ ఇది కనుక రీచ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటే డెఫినెట్గా ఇలాంటి పొద్దునే చేస్తా. ఒక్క వీడియో చేయాలంటే జస్ట్ ఆడ ఉన్న వార్తలే కదా అనిపించవచ్చు మీకు. సో డెఫినెట్గా అన్ని పేపర్లు చూసి డౌన్లోడ్ చేసి ఇంపార్టెంట్ క్లిప్స్ అన్నీ కట్ చేసి వాటిని పీడిఎఫ్గా మార్చి ఈ విధంగా వీడియో రూపంలో తీసుకొచ్చి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయాలంటే చాలా రిస్క్ అవుతుంది, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. సరే ఏది ఏమైనా మన సబ్స్క్రైబర్స్ కోసం, మన అభ్యర్థులందరి కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
బాయ్.